బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. కన్నమ్మ అని పిలుస్తుంటే మమ్మల్ని పిలుస్తున్నట్టే అనిపించింది. కన్నమ్మ అన్న పదాన్ని నేను పలకను ఇంకా కొన్ని రోజులు. కన్నమ్మ కన్నమ్మ అంటూ కన్నం పెట్టావు కదరా. కొన్ని డైలాగ్స్ ఏ పిచ్చా నీకేమన్నా? ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వని వాళ్ళు పెట్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నారు అంటేనే ఇంకా ఏదో మీరు ఇంకా కొత్త అంబిషన్స్ తో ఉన్నారు అనే అనిపిస్తది. తర్వాత చూస్తే అసలు సినిమా చూపించారు. ఆ ఎక్స్ట్రీమ్ చెయ్యకపోతే జనాలకి ఫ్లిప్ అర్థం కాదు. సడన్ గా దాని నుంచి బయటికి తీసుకురావాలంటే చాలా క్రూరంగా బిహేవ్ చేస్తే కానీ వర్కౌట్ అవ్వదు అనిపించింది. మీరు ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు చేశారు, కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు? అంటే సినిమాలు సెలెక్ట్ చేసుకోవడమా, లేదంటే బ్యానర్స్ లోనా? సినిమాలన్నీ కూడా మంచి సినిమాలే. మిస్టేక్ ఉంటే నాలోనే ఉంది, దట్ ఐ డిడ్ంట్. మీరు చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఎంత బాగా యాక్షన్ చేశారు. ఏమైనా ట్రైనింగ్ లాంటిది తీసుకున్నారా యాక్టింగ్ లో? ఫస్ట్ సీన్ ఏం చేశారో గుర్తుందా మీకు? ఏంటది? ఉప్మా అంటారు దాన్ని, పనిష్మెంట్ అంటారు దీన్ని. ఏం నచ్చుతుంది తినలో మీకు? కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా షూట్ చేసామండి మేము. ఆ బోట్ సీక్వెన్స్ ఉంది కదా, తన చున్నీ, మా కన్నమ్మలో చున్నీ ఇలా పైకి ఎగురుతూ బోట్ నుంచి ఎగురుది కిందకి దూకుతుంది. ఆ రోజు షీ వాజ్ ఇన్ హర్ మంత్లీ సైకిల్. నాట్ ఈజీ అండి. ఇలా ప్రతి ఆడవాళ్ళు, చాలా మంది కూడా ఆడవాళ్ళు అందరూ కూడా, ఐ బౌ డౌన్ టు ఆల్ ఆఫ్ దెమ్. మీ కమిట్మెంట్ నెలలో, సంవత్సరంలో మాకు అన్ని రోజులు ఒక విధంగా ఒకలానే ఉంటాయి మగవాళ్ళకి. నెలలో ఆడవాళ్ళకి అలా కాదు. అందరికి నమస్కారం, నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. యూత్ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ బ్యూటీ. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అంచనాలకి మించి హిట్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ జోడీ అంకిత్ కొయ్య, అలాగే నీలాఖి పాత్రో. వీళ్ళిద్దరితో మాట్లాడి ఈ సినిమా గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా బ్యూటీ సినిమాలో వీళ్ళిద్దరే హీరో హీరోయిన్లు. సినిమా మొత్తాన్ని నడిపించింది కూడా వీళ్ళిద్దరే. అసలు ఈ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది, ఇంకా వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం. హలో అంకిత్. నమస్కారం. హౌ ఆర్ యు? స్వరూప గారు, గుడ్ టు సీ యు. థాంక్యూ. హాయ్ నీలాఖి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ఇద్దరికి ముందుగా కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో Thank you. మచ్. అంకిత్, మీరు చెప్పండి, బ్యూటీ సినిమా కథ విన్నప్పుడు మీకు అనిపించిందా ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది అని? హిట్ అన్నది మన చేతుల్లో ఉండదండి. సినిమా జనాల్ని డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా చేయదని తెలుసు. దానిపైన హిట్, ఎంత హిట్ అన్నది మనకి పరిస్థితులు, చాలా డెసిషన్స్ ఉంటాయి. కానీ బట్ ఎస్, చూసిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా చాలా మంచి సినిమా అని అంటారన్నది అయితే నేను అనుకున్నాను. నేను మీదొక ఆడియో బైట్ చూసాను. నేను తెలుగు ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, నేను అంకిత్ కొయ్య, ఇప్పుడిప్పుడే వస్తున్న స్టార్ట్అప్ బ్రాండ్ ఇది. ఎందుకు అలా చెప్పాలనిపించింది? సో బేసిక్గా అండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పని చేసి ఇంటికి వెళ్ళిపోయి పని ఒక్కటే మన గురించి మాట్లాడాలి అని నమ్మే వ్యక్తిని ఇప్పటిదాకా కూడా పెద్ద పెద్ద స్టార్లు, వీళ్ళందరూ పెద్ద పెద్ద మన ఆస్పైరింగ్, మన యాక్టర్స్, ఇన్స్పైరింగ్ యాక్టర్స్ అందరూ కూడా అలా వచ్చిన వాళ్ళే కదా అన్న ఉద్దేశంలో ఇప్పటిదాకా అలాగే ఉండేవాడిని నేను. బట్ ఇప్పుడిప్పుడు అర్థం అవుతుంది, ఈ డిజిటలైజేషన్, ఇవన్నీ ఫోన్లు ఇవన్నీ వచ్చాక మన గురించి మనం మాట్లాడుకోకపోతే అవ్వదు అని. సో నేను గట్టిగా నమ్మేదే స్టేజ్ మీద చెప్దామని అనుకున్నాను. నేను సినిమా స్వార్థంగా పనిచేసే వ్యక్తినండి. అంటే సినిమాకి కావాల్సిన డెసిషన్లే తీసుకోవాలి, సినిమా బాగోవడానికి ఏం డెసిషన్స్ అవే తీసుకోవాలి. నా సీన్లు పెంచండి, లేదంటే నా క్యారెక్టర్ ఇలా చేయండి, అలా చేయండి అనే వ్యక్తిని కాదు నేను. అసలు సినిమా బాగుంటే నేను బాగుంటాను నమ్మే వ్యక్తిని. సో ఇది జనాలకి నేను చెప్పాలి, నేను ఎంత కేర్ తీసుకుంటాను ఒక సినిమా తీసేటప్పుడు, లేదంటే ఒక సినిమాలో నేను యాక్ట్ చేసేటప్పుడు ఎంత ఆలోచిస్తాను దాని గురించి అని చెప్దామని అనుకున్నాను. సో ఆ ఉద్దేశంలో అన్నమాట ఏంటంటే, ఇప్పుడిప్పుడే వస్తున్న స్టార్ట్అప్ బ్రాండ్ ఇది అంకిత్ కొయ్య. పేరు గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడన్నా మినిమం గ్యారంటీ బ్రాండ్ ఇది. మీరు పోస్టర్ మీద నా ఫేస్ ఉన్న ఏ సినిమా అయినా చూసుకుంటే మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా చెయ్యదు. బ్లాక్ బస్టర్లు ఇవన్నీ మన చేతుల్లో లేని విషయాలు. ఎందుకంటే సినిమా అన్నది నా ఒక్కటి డెసిషన్ మీద అవ్వదు, చాలామంది డెసిషన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు అన్న ప్రామిస్లు నేను చేయను, చేయకూడదు, చేయలేము కూడా. బట్ డిసప్పాయింట్ అయితే చేయదు, ఇంపాసిబుల్ అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చేస్తే అలాంటి సినిమాలే చేయాలి అనుకునే వ్యక్తిని నేను. ఏం లేదు, ఈ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం
ఆడియన్స్ అందరం మనందరం కూడా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు అడుగుతాం గ్యారంటీ ఉందా దీనికి అని. వాడు అంటాడు లేదండి కొత్త ప్రోడక్ట్ మినిమం గ్యారంటీ ఇది, మీరైతే వాడండి, తక్కువ బట్ బాగా మనకు మనం అందరూ అడిగేది కదా, తక్కువకి రావాలి కానీ బాగా పని చేయాలి అన్నట్టు అడుగుతాం. అట్లా ఇప్పుడిప్పుడే వస్తున్నాను. సో ఆ విధంగా చెప్దాం జనాలకి దట్ ఈ విషయంలో మీరు నన్ను నమ్మచ్చు అని. అంటే మీరు ఈ మాటలు చెప్పడానికి బ్యూటీ సినిమా ఇచ్చిన సక్సెస్ అనుకోవచ్చా? ఈ కాన్ఫిడెన్స్ ఏనా? అమ్మ ఈ స్వరూప్ గారు నేను అనుకుంది ఏంటంటే ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు ఏవైనా సరే తిమ్మరసు, జోహార్, ఆయి, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం వీటిల్లో నేను మెయిన్ లీడ్స్గా చేశాను. వేరే సినిమాలు నేను చేయడం జరిగింది బట్ అందులో క్యారెక్టర్స్ మాత్రమే చేశాను నేను. సో లీడ్గా నేను చేసిన ఏ సినిమా చూసినా 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో రీసెంట్గా వచ్చింది, కానీ మీరు అది సినిమా చూసిన జనాలకు అర్థమవుతుంది, డిసప్పాయింట్ చేయదు, సినిమా అలా వెళ్ళిపోతుంది. మీరు సినిమా ఆన్ చేస్తే అది మొత్తం అయ్యే వరకు కూడా మీరు ఆపరు దాన్ని, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో నా ఉద్దేశం అది. అండ్ బ్యూటీ కూడా ఖచ్చితంగా ఆ తోవలోకి చెందింది, ఆ కేటగిరీకి చెందింది అన్న ధైర్యం నాకు ఉండింది స్టేజ్ మీద ఆ మాటలు మాట్లాడడానికి. ఈరోజు రిజల్ట్ కూడా అదే. నీలాఖి, మీరు ఒడిశా అమ్మాయి, ఫస్ట్ తెలుగు సినిమాతోనే సక్సెస్ కొట్టారు, ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్స్? बहुत अच्छा फील हो रहा है ऑब्वियसली बहुत अच्छा ही फील हो रहा है क्योंकि दिस इज माय फर्स्ट तेलुगु मूवी और ऑडियंस का इतना सारा प्यार मिल रहा है. मैंने ये सब नहीं सोचा था कि इतना मिलेगा या नहीं मिलेगा, मैं इतना होप नहीं रखती हूँ, तो इतना मिल रहा है. जब अभी सभी बोल रहे हैं कन्नम्मा कन्नम्मा, अभी तो मेरे को मेरे सोशल मीडिया अकाउंट में अभी तेलुगु ऑडियंस आ रहे हैं एंड बहुत सारा अच्छे कमेंट आ रहा है तो आई एम फीलिंग ग्रेटफुल, आई एम फीलिंग हैप्पी. అంటే ఇప్పుడు ఇన్స్టాలో కూడా సోషల్ మీడియాలో మొత్తం మీకు తెలుగు ఆడియన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. అయితే अभी अभी आ रहा है, अभी अभी आ रहा है ఇంకా ముందు ముందు ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. hopefully. కానీ అంకిత్ మీరు ఎంత బాగా చేశారంటే అసలు ఆ కన్నమ్మ అని పిలుస్తుంటే మమ్మల్ని పిలుస్తున్నట్టే అనిపించింది. ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమగా ఎంత ఇష్టంగా పిలుస్తామో, కన్నమ్మ చిన్ను మళ్ళొకసారి చూడండి. आपके कन्नम्मा को जो हो गए బేసిక్ గా సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏమన్నదా చూసారా? మీ కన్నమ్మ ఇంకెవరున్నారో వాళ్ళకి చెప్పండి అంట. అచ్చా ఓ ఠీక్. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా ఇంకా కన్నమ్మ అంటే నరికేస్తా నిన్ను అంటారు. ఎందుకు? సినిమా చూసారుగా మొత్తం మీరు ఎలా ఉంది కన్నమ్మ నచ్చింది కన్నమ్మ మాకు. అంటూ అదే ఎంత కన్నమ్మ మోసం చేశారు. అలా. సో అందుకని కన్నమ్మ అన్న పదాన్ని నేను పలకను ఇంకా కొన్ని రోజులు. కన్నమ్మ కన్నమ్మ అంటూ కన్నం పెట్టావు కదరా అన్న పరిస్థితి ఉంది బయట. సో యా, ఇప్పుడైతే మనం ఫస్ట్ హాఫ్ గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అవునా? అంతా కూడా కన్నమ్మ చిన్ను ఇంకిదే నడిచింది కదా. కొన్ని డైలాగ్స్ చెప్పండి. పిచ్చా నీకేమన్నా పారిపోదాం అంటాను, అంత ఈజీ కాదు, చెప్తుంటే వినవే. నిజంగా మేమనుకున్నాము ఇలాగే ఆలోచిస్తారు కదా ఎవరైనా మిడిల్ క్లాస్ అబ్బాయిలు, ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వని వాళ్ళు పెట్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నారు అంటేనే ఇంకా ఏదో మీరు ఇంకా కొత్త అంబిషన్స్ తో ఉన్నారు అనే అనిపిస్తది. అవును పాపం అబ్బాయి కష్టపడుతున్నాడు, నిజమే ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి అనుకున్నాం. తర్వాత చూస్తే అసలు సినిమా చూపించారు మీరు. థ్యాంక్ యూ. కానీ ఇలా రెండు షేడ్స్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? తెలీదండి, డైరెక్టర్ గైడెన్స్ తో ఇంకా స్క్రిప్ట్ అది బాగా అర్థం చేసుకొని ఓకే డెలివర్ చేయాలి. ఆ ఎక్స్ట్రీమ్ చెయ్యకపోతే జనాలకి ఫ్లిప్ అర్థం కాదు. ఇప్పటిదాకా కొంచెం మనం అది అవతల అంటే చాలా మంది అడిగారు మరీ ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ చేసావు ఎందుకు అని, బట్ ఆ ఫ్లిప్ అర్థం కాదు. అప్పటిదాకా అంతలా నమ్మించి సడన్ గా దాని నుంచి బయటికి తీసుకురావాలంటే చాలా క్రూరంగా బిహేవ్ చేస్తే కానీ అది వర్కౌట్ అవ్వదు అనిపించింది. సో ఆ డెసిషన్ ఇంకా ఎక్స్ట్రీమ్ గా చేయడానికి కూడా ఇంకా డిసైడ్ అయ్యాం. అంకిత్ తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? వర్క్ ఎక్స్పీరియన్స్? बहुत अच्छा था भाई, सच ए सपोर्टिव गाय. आई एम सो लकी कि पहले मेरा पहला हीरो ये बहुत Tall, सपोर्टिव, handsome. टॉल हैंड्स, बहुत सपोर्टिव एंड ही इज सच ए नाइस गाय. మొత్తానికి మీరు చదువుకుంది పుట్టి పెరిగిందంతా వైజాగ్. అవునండి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా వైజాగ్ లో నడుస్తూ ఉంటుంది. ఇంకా యాక్ట్ చేసినట్టు అవును. అనిపించలేదేమో? చక్కగా గీతం కాలేజ్, బీటెక్ డేస్ అన్ని గుర్తొచ్చాయా? ఖచ్చితంగా వైజాగ్ లో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీలింగ్ అది. ఎంత లక్కీ కదా మీరిద్దరు నిజం. కూడా లక్కీ. ఈమె Yeah. కూడా బోర్డర్ కదా ఒడిశా. అవునవునవును. ఆ. సో బట్ నాకు ఇంకా ఇదేంటంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ పేరెంట్స్ వైజాగ్ లో ఉంటారు. సో మార్నింగ్ షూట్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎవరు ఉండరు, ఇలా ఉండేది. బట్ వైజాగ్ లో బాగా అనిపించింది. పొద్దున్నే అమ్మ నాన్నతో నిద్రలేచి రెడీ అయ్యి టిఫిన్ తినేసి షూట్కి వెళ్ళి Hmm.
మళ్ళీ తిరిగి అమ్మ నాన్న చూసి పడుకొని మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళడం. स्कूल जाने ఇట్ వాస్ వెరీ నైస్. కాలేజీకి వెళ్తున్నట్టుగా, జాబ్ ఆఫీస్ కి వెళ్తున్నట్టుగానే పేరెంట్స్ తో అనిపించింది. ఉండడం ఇట్స్ అంటే वर्क फ्रॉम होम Hotels లో ఉండకుండా. కరెక్ట్, హోటల్స్ ఇవన్నీ Hotel food ఉండకుండా, లేకుండా. ఇంట్లో అమ్మ వంట తింటూ కుదిరినంత అండ్ ఆల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ బీచ్ లో పని చేస్తున్నప్పుడు జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక పిక్చర్ పెట్టాను నేను. 2 కుర్చీలు ఇటోటి అటోటి వేసుకొని కుర్చీ మీద కూర్చొని కాళ్ళు కుర్చీ మీద వేసుకొని కూర్చున్న బీచ్. అది అసలు ఎవరికి దొరుకుతుంది ఈ బీచ్ లో అట్లా కూర్చో, అంటే కుర్చీలు తీసుకెళ్ళాం కదా మనం, ప్లాస్టిక్ కుర్చీ. అవును. ఆ ఫోటో పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టాను నేను. Hmm. అసలు భలే ఎంజాయ్ చేశాను. కుదిరినంది సినిమాలు అక్కడ చేయాలి మళ్ళీ. Yeah. మీకు ఎప్పుడైనా వీళ్ళ ఇంటి నుంచి ఫుడ్ తీసుకొచ్చేవారా? హోమ్ ఫుడ్? లేదండి, నేను షూట్ చేసిన పరిస్థితులు ఇవన్నీ బోల్డ్ టెన్షన్ లో ఉండేవాళ్ళం. వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా సరే దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. చిన్న సినిమా కదా, టు ఫినిష్ షూట్ క్విక్లీ. यस टाइम చాలా नहीं था ప్రెషర్ बहुत ఉండింది అసలు. మేము ఓవర్ షిఫ్ట్లు వర్క్ చేయడం, పొద్దున 6 నుంచి Yes. నైట్ 2 వరకు చేయడం, ఇవన్నీ ఇంక ఇందులో మర్యాదలు చేసి అంత అసలు మీరు ఏదో ఇప్పుడు కలిగి. చెప్తుంటే ఓ షిట్ కదా, అసలు పొరపాటు ఇంటికి కూడా పిలవలేదే నేను. ఆ పరిస్థితే లేదు. Yeah. सुबह जाते हैं होल नाइट करके पूरी सुबह ही आते हैं हम उसके बाद Correct. फिर से जाते हैं అట్లనే ఉంటుంది जल्दी మొత్తం. जल्दी खत्म करना था మొత్తం అలాగే ఉండింది. సో యా, మీరు ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు చేశారు కదా అంకిత్. అవునండి. కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు? అంటే సినిమాలు సెలెక్ట్ చేసుకోవడమా, లేదంటే బ్యానర్స్ లోనా? ఎందుకంటే బ్యూటీ సినిమా, ఒక్క సినిమా మళ్ళీ మిమ్మల్ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. లేదండి, లైమ్ లైట్ కి దూరంగా ఉన్నా నేను. అంతేనా? బై చాయిస్. అది నేను చెప్పా కదా మీకు ఇప్పటిదాకా కూడా, నేను మన సినిమా చేయాలి, మన సినిమా మాట్లాడాలి, సినిమా ద్వారానే మనకు రావాల్సింది వస్తుందిలే అనే ఉన్నాను నేను ఇప్పటిదాకా. అండ్ బ్యూటీ సినిమాకి నేను ప్రమోషన్స్కి కనిపించినంత, లేదంటే మాట్లాడినంత, ఓపెన్ అప్ అయ్యి మాట్లాడినంత, మైక్ పట్టుకున్నప్పుడు అంత ఓపెన్ అప్ అవ్వబుద్ది కాదు నాకు. బికాస్ మన కష్టాలు ఇవన్నీ ఎవరికి కావాలి, ఎందుకు చెప్పడం అన్న ఫీలింగ్లో ఉంటాను నేను. బట్ ఐ డిసైడెడ్ జనాలకి చెప్తే కానీ మన గురించి ఎలా తెలుస్తుంది, చెప్పాలి. నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వేం అనుభవించావు ఎవరికి ఏం తెలుసు, నువ్వు చెప్తే కదా తెలిసేది. చెప్తే నువ్వు జెన్యున్గా చెప్తున్నావో లేదో అది అర్థం చేసుకోగలిగే అంత ఇది జనాలు తెలివైన వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఊరికే చెప్తున్నావు, బట్ చెప్పడం ఇంపార్టెంట్ కదా అన్నది ఇప్పుడిప్పుడే ఐ డిసైడెడ్ లేదు కమ్యూనికేట్ చేయాలి అని. ప్రీవియస్ ఫిల్మ్స్ మీరు చూస్తే సినిమాలన్నీ కూడా మంచి సినిమాలే నేను చేసినవన్నీ కూడా. బట్ ఆ ఎక్స్పోజర్కి కొంచెం లేదులే, పని చేద్దాం మనం అన్నదే అలానే ఉండేవాడిని. అంతకు మించి మిస్టేక్ ఎక్కడ లేదండి. నేను చేసిన సినిమాలన్నీ కూడా మంచి సినిమాలే చేశాను. మిస్టేక్ ఉంటే నాలోనే ఉంది, దట్ ఐ డెంట్ కమ్ అండ్ టాక్ టు పబ్లిక్ మచ్ అంతే. మీరు చాలా న్యాచురల్ గా, రియలిస్టిక్ గా ఎంత బాగా యాక్షన్ చేశారు. మీరు ఏమైనా ట్రైనింగ్ లాంటిది తీసుకున్నారా యాక్టింగ్ లో? एक्टिंग ट्रेनिंग नहीं वो ఏం सब లేదా? नहीं ऐसे ही हो गया बस అంత న్యాచురల్ గా ఎలా యాక్ట్ చేశారు నీలాకి? ఎందుకంటే ఇంట్లో మీ పేరెంట్స్ తో కూడా అలాగే ఉంటారా మీరు? मतलब पापा मम्मी के साथ तो वैसे ही रहती हूँ घर पे मतलब पापा की लिटिल आई एम घर में छोटी हूँ मैं सबसे तो पापा बहुत प्यार करते हैं मम्मा प्यार करती है बट वो थोड़ा मेरे अक्का को प्यार करती है बहुत ओके तो यार घर पे भी वैसे ही है ना तो इट्स लाइक फैमिली ड्रामा हो गया अच्छे से. एंड लव स्टोरी वो सर की वजह से हुआ क्योंकि सर ने बहुत गाइड किया था ऐसा ऐसा करना है ऐसे ऑब्वियसली. మీరేమో ఒడిషా నుంచి కదా, తెలుగులో యాక్ట్ చేయడం కష్టంగా అనిపించలేదా? డైలాగ్స్ अब व्हाट्सअप हुआ ना तो व्हाट्सअप होने का द डे वन आई एम वेरी नर्वस लाइक कैसे करूंगी क्या करूंगी मतलब बहुत डर लग रहा था. आफ्टर दैट हो गया इजी से हो गया. इतना ఫస్ట్ मुश्किल సీన్ नहीं ఏం చేశారో గుర్తుందా మీకు? था. हाँ यस ఏంటది? वो क्या था మళ్ళీ చేసావా ఈ రావా కిచడి రవ్వ ఉప్మా కిచిడి. అంటారు దేని వై వాళ్ళ అమ్మో, The first- ఉప్మాని రవ్వ కిచిడి అంటారు అని ఫస్ట్ టైం మీ సినిమాలో చూసాను నేను. అమ్మలందరూ ఏమైపోవాలి? అవును అదే కదా. అయితే మీరు బీటెక్ చదువుకున్నారు, మళ్ళీ సినిమా వైపు ఎందుకు వచ్చారు? నేను బీటెక్ 2016లోనే నేను స్టార్టెడ్. అంటే కాలేజ్ జాయిన్ అయిన వెంటనే యాక్టింగ్ క్లబ్ ఉండేది మాకు, డ్రామాటిక్స్ క్లబ్ ఉండేది, నాటకాలు అవి వేసేవాళ్ళం అక్కడ. సో అలా స్టార్ట్ అయింది. ఊరికే జనాలు ఇచ్చిన ఆదరణ, అక్కడ మా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు చప్పట్లు కొట్టడం, ఇవన్నీ కొంచెం ఏదో వర్కౌట్ అయ్యేలా ఉందని ఒక్కొక్క స్టెప్ తీసుకోవడం జరిగింది. ఏం చేస్తాం రొటీన్గా జాబ్లు అని ఇటువైపు ఇది అలా ఇష్టం కొంచెం కొంచెం మెల్లగా పెరగడం. నా బెస్ట్ ఫ్రెండ్ దీపక్ సరోజ్ అని, వాడు యాక్టర్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి. తను అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకు, పొట్ట మీద గుర్తాడు కదా. సో దీపక్ సరోజ్ చాలా సినిమాలు చేశాడు, 40 ఫిల్మ్స్ దాకా చేశాడు. మినిగుర్లు అని బోల్డ్ సినిమాలు చేశాడు. సో తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఇంటర్లో మేము కలిసి చదువుకునేటప్పుడు సినిమా మీద కొంచెం చిన్న మక్కువ కలిగింది. అప్పుడు నాకు ఇలా ఉంటుంది షూటింగ్ ఇదంతా ఆసక్తితో ఉన్నప్పుడు తను చెప్పేవాడు ఇలా జరుగుతుందిరా అలా జరుగుతుందిరా అని. సో ఎక్కడో ఆ బీజంతో ఇంకా
సరే యూనో బాగా చేస్తున్నాను అంటున్నారు కదా, స్టెప్ తీసుకుందామని అట్లా ఒక షార్ట్ ఫిల్మ్. అలా దాని తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత మధ్యలో మెయిన్ ఆపర్చునిటీ అల్లు అర్జున్ గారితో యాడ్, దాని తర్వాత షార్ట్ ఫిల్మ్, దాని తర్వాత బీటెక్ అయిపోయింది. నాన్న పేరెంట్స్తో అన్న ఒక 1 year టైం ఇవ్వండి, వెళ్ళి ట్రై చేస్తా, ఏమైనా వర్కౌట్ అవుతుందంటే ముందుకెళ్తా, లేదు అంటే ఎనీ టైమ్ ఐల్ కమ్ బ్యాక్ అండ్ డూ ది జాబ్ అని అనుకున్నాను అప్పుడు. సో ఇంకా అలా స్టార్ట్ అయిందండి జర్నీ. ఆ 1 year టైంలోనే మజిలీ పడ్డది, మజిలీ షూటింగ్ జరగడం, మజిలీ రిలీజ్ అయిపోవడం. సో పెద్ద తెర మీద పేరెంట్స్ నన్ను చూసి, అండ్ దెన్ జోహార్, ఇంకా అలా ఒక దాని తర్వాత ఒకటి అవుతూ ఉండే. తెలుగు ఇండస్ట్రీలో మీకు ఇది ఫస్ట్ మూవీ కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? తెలుగు టాలీవుడ్ ఎలా ఉంది? बहुत ज्यादा अच्छा है एंड होपफुली मैं आगे भी बहुत सारे प्रोजेक्ट करूँ, अच्छा प्रोजेक्ट. आई लव इधर के ऑडियंस बहुत अच्छे हैं इधर के. मतलब पहली बार थिएटर विजिट वगैरह के लिए मैं जब गई ना, बहुत अच्छा लगा. लाइक दे आर सो लाइक क्रेजी एंड स्वीट एट द सेम टाइम. बहुत यार होपफुली. అసలు సినిమాలో ఒక లవ్ పేర్ గా ఎంత బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడేమో ఇలా దూరంగా ఉన్నారు. మంచి ఫ్రెండ్స్ అయ్యారా లేదా? ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ అండి, దూరం మీరు. ఏం నచ్చుతుంది తినలో మీకు? చాలా మంచి పర్ఫార్మర్ అండ్ వెరీ అడ్జస్టింగ్. ఫస్ట్ సినిమా కాబట్టి ఇలా చేసిందో, లేక తన తత్వం కూడా అలాంటిదే. గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో తను అలాగే ఉంటుందన్న నమ్మకం. షీస్ డన్. అంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా షూట్ చేసామండి మేము. లైక్ కొన్ని, ఇప్పుడు మేము లాడ్జ్ సీన్ ఏదో చేసాము, ది లొకేషన్ ఇస్ వెరీ బ్యాడ్ as in అక్కడ ఉండబుద్ధి కాదు మనకి. ఇట్స్ నాట్ అ కంఫర్టబుల్ ప్లేస్ టు సే, అట్లీస్ట్ ఫర్ ఉమెన్ ఇట్స్ డిఫికల్ట్. సో బట్ మొహంలో ఎక్స్ప్రెషన్ తేడా ఉండదు, అడ్జస్ట్ అయ్యి చక్కగా చేస్తూ ఓవర్ నైట్ కాల్ షీట్స్ చేసిన, షీ యూస్ టు బి వెరీ, పని మీద దృష్టి అంతే. అంటే నాకు అది ఇవ్వలేదు, నీకు ఇవ్వలేదు, ఏం లేవు, పని మీద దృష్టి. అండ్ వన్ థింగ్ ఐ రెస్పెక్ట్ హర్ సో మచ్ ఈజ్ నాట్ జస్ట్ హర్, ప్రతి ఉమెన్, ఎవ్రీబడి. ఇది నవరాత్రుల సందర్భంగా చెప్తున్న దేవీ స్వరూపాలు అందరికీ కూడా ఏంటంటే, ఆ బోట్ సీక్వెన్స్ ఉంది కదా, తన చున్నీ, మా కన్నమ్మలో చున్నీ ఇలా పైకి ఎగురుతూ బోట్ మించి ఎగురుది కిందకి దూకుతుంది. కన్నమ్మ సినిమాలో మాంటేజ్ ఇది, సారీ సాంగ్లో మాంటేజ్ ఇది. నేను ఇలా నడుచుకొస్తూ ఉంటుంది, బోట్ మించి తను ఎగురుతుంది. ఆ రోజు షీ వాజ్ ఇన్ హర్ మంత్లీ సైకిల్. అయ్యో. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ డే. అండ్ తను అన్కంఫర్టబుల్ ఉంటుంది, ఇబ్బంది పడుతుంది. నేను అడిగాను ఏమైంది అని, అండ్ షీ సెడ్ ఇట్ అని. వెంటనే, అంటే జనరల్గా మనకి ఏంటంటే బెటర్మెంట్ కోసం వన్ మోర్ అంటూ ఉంటారు. నేను వెంటనే డైరెక్టర్కి చెప్పా, సార్ చేస్తే 1-2 టేకుల్లో చేసేద్దాం, ఫినిష్ చేద్దాం అన్నట్టు వస్తుంది. ఆయన అర్థం చేసుకుంది. బట్ తను కూడా కాంప్రమైజ్ అవ్వాల. యాక్చువల్లీ మళ్ళీ వెళ్ళి మానిటర్ దగ్గరికి చూసి, లేదు బాగా అట్లా ఇంకొకసారి చేస్తా అని. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇలా ప్రతి ఆడవాళ్ళు, చాలా మంది కూడా ఆడవాళ్ళు అందరూ కూడా, ఐ బౌ డౌన్ టు ఆల్ ఆఫ్ దెమ్. మీ కమిట్మెంట్ నెలలో, సంవత్సరంలో మాకు అన్ని రోజులు ఒక విధంగా ఒకలానే ఉంటాయి మగవాళ్ళకి. నెలలో ఆడవాళ్ళకి అలా కాదు, అవి ఏ రోజులో కూడా మాకు పని ప్లేస్లో, వర్క్ ప్లేస్లో అది ఏ రోజుల్లో కూడా తెలియదు కదా చుట్టుపక్కల ఉన్న జనాలకి. కానీ ఆ రోజు కూడా మీరు అంతే 100% ఇవ్వాలని అందరూ కోరుకుంటూ ఉంటారు ఆర్ సంథింగ్. సో ఐ థింక్ ఐ బౌ డౌన్ టు హర్ ఫర్ దట్ బ్రిలియంట్ వర్క్. షుడ్ బీ లైక్ దిస్, కమిటెడ్ అండ్ ఆల్. యా, అది గుర్తొచ్చింది నాకు. అసలు పీరియడ్ టైంలో కూడా అంత కష్టపడి పని చేశారని అంకిత్ చెప్తుంటేనే నాకు ఇప్పుడు అర్థమైంది. ఎలా మేనేజ్ చేశారు ఆ సీన్స్? अभी करना ही है ना. कितना अच्छा सीन है, आप ही देखो वो कितना ब्यूटीफुल सीन है. तो थोड़ा सा हार्ड वर्क करने से अगर इतना अच्छा निकल रहा है तो यार कर लेंगे. क्या ఇంకోటి, అది మామూలు సీన్ కూడా కాదు. పడవ నుంచి ఒక 4 feet 3 feet హైట్ నుంచి దూకాలి, పదే దూకాలి. షూట్ స్టార్ట్ రాకపోతే మళ్ళీ దూకాలి. ఇంత కడుపు నొప్పి ఉన్నా చేసింది అసలు. అమ్మ సూపర్, గుడ్ వన్. ఇలాకి హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దట్. అవును. అయితే అసలు ఆ సినిమాలో చూసినప్పుడు అంకిత్, నిజంగానే అబ్బాయిలు చాలా మంది ఇలాగే ఉంటారు, ఇలాగే చీట్ చేస్తుంటారు అమ్మాయిల్ని అనుకున్నా. మీరు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? మీరు ఇందాక నుంచి అడిగే ప్రశ్నలు అసలు సినిమాలో ఎలా అంటే లింక్ అలా. సినిమాల్లో మీరు ఇద్దరు దగ్గరగా ఉన్నారు, ఇప్పుడు దూరంగా ఎందుకు కూర్చున్నారు? ఇలాగే ఉంటారా సినిమా వాళ్ళు? అంటే సినిమా అయిపోవడంతోనే ఇలా డిస్టెన్స్ పెరిగిపోద్దా అనిపించింది. ఖచ్చితంగా సినిమా కాదు, కట్ అన్న తర్వాత इतना बड़ा सोफा है ना तो आराम से बैठेंगे ना. वो नहीं आप मैम पूछ रही कि सिनेमा होने के बाद आप दूर जाते हैं क्या? सिनेमा नहीं, कट होने के बाद दूर जाते हैं. కట్ యాక్షన్ కి కట్ మధ్య కదండి మనం చేసేది ఏదైనా సరే. యాక్షన్ కి కట్ మధ్య చేసిన తర్వాత
బయట వీ మైట్ హ్యావ్ అ ఫ్రెండ్లీ బాండ్, వీ మైట్ సమ్ టైమ్ ఈవెన్ షేర్ అ బ్రదర్లీ బాండ్ ఆల్సో, a family bond also. నిజమే. Right, అలా అనుకుంటే that's మనం what it ఎంత is. మంది హీరోయిన్స్ ని చూస్తూ ఉన్నాం కదా. అంతే కదమ్మా, అంటే ఆ. వృత్తమ్మా ఇది, చాలా మందికి అర్థం కాదేమో. కొంతమంది చాలా సులభంగా అనేస్తూ ఉంటారు ఏమని, అలాంటి పనులు ఎంత డబ్బు ఇచ్చినా చేయను నేను, ఇట్లా కొంతమంది చాలా సులభంగా అనేస్తూ ఉంటారు. కానీ సరే, మమ్మల్ని మరీ గొప్పలు చేయక్కర్లేదు, మేము ఏదో వృత్తి కోసం చేస్తున్నాం, మరీ నీచంగా కూడా చూడక్కర్లేదు. దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఎవరైతే ఇప్పుడు లైమ్ లైట్లో ఉండి పెద్ద సినిమా అది హిట్ కొట్టినా చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు, చిచి చెత్త పనులన్నీ చేసి సినిమాల్లో హిట్ కొట్టాడు డబ్బులు వచ్చేవాళ్ళు అనేవాళ్ళు కూడా ఉంటారు. అంతే కదమ్మా. సో బట్ యా, రియల్ లైఫ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ లైఫ్. ఇది నేను ఇంతకీ ఈ చెప్తే సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగానే బేబీ సినిమాతో కంపేర్ చేశారు. అవును అవును, ఎందుకు అలా? ఒక రకంగా అలా కూడా క్రేజ్ వచ్చిందంటారా? క్రేజ్ ఖచ్చితంగా. బేబీ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అందులో ఉన్న ఎమోషన్స్ కానీ, అందులో ఉండే ట్విస్ట్లు కానీ, సో సిమిలర్ అన్న ఇది రావడం, అది నేను అసలు ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. బికాస్ బేబీ లాంటి పెద్ద సినిమాతో, అంత పెద్ద హిట్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు అంటే ఇట్స్ గుడ్. అంత ఎక్స్పీరియన్స్ జనాలకి ఇచ్చింది అని నమ్ముతున్నాను. బేబీ మూవీ మీరు చూసారా? या ఎలా అనిపించింది? बहुत सुंदर मूवी है ఈ రెండు మూవీస్ కంపేర్ చేస్తూ ఉన్నారు, బ్యూటీ అండ్ బేబీ. डिफरेंट मैं नहीं different. बोलूंगी कि सेम है, बहुत डिफरेंट है. मूवी देखने के बाद आपने मूवी देखा है राइट? Yes. आपको लगा क्या నాకేం सेम? అలా అనిపించలేదు. सेम लगा क्या? రెండు డిఫరెంట్. बहुत डिफरेंट है. सेकंड हाफ देखने के बाद ऑडियंस को समझ आएगा कि इट्स वेरी మెయిన్ కంపారిజన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే టైటిల్ బేబీ బ్యూటీ, ఎస్ టైటిల్. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్. సో మనకు చిన్న సిమిలర్ వైబ్ వస్తుంది. అవును. అండ్ ఇంకొకటి బేబీ టైటిల్ ఫాంట్ ఉంది కదండి, అది మారుతి గారే డిజైన్ చేశారు. ఓహో, బ్యూటీ ఫాంట్ కూడా మారుతి గారే డిజైన్ చేశారు. అందుకే అలా సేమ్ లుక్ సిమిలర్ వచ్చినట్టుంది. లుక్ అది రావడానికి Fine, fine. కారణం అది. ఆ. అంతే. Yeah. కన్నమ్మ పాట పాడరు, మీరే ఆ పాట పాడేది. ఇంకంత బాగా ఇంకెవరు అమ్మో, పాడలేరు. సింగర్ ఆదిత్య పాడినంత ఎట్లా పాడగలం? ఆదిత్య ఆ చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ పాడాడు. అవన్నీ మేము ఇక్కడ చూడాలి లేదు, కదా. ఆదిత్య యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. పాపం నేను పాడుతుంటే లక్ష్మి. ఎక్కడికి, అండ్ లక్ష్మి మేఘన ఆల్సో. బట్ ఎక్కడన్నా పాడుతుంటే తిట్టుకుంటున్నారేమో, బట్ నాకు మనస్ఫూర్తిగా పాటను ఎంజాయ్ చేస్తూ పాడడం మాత్రమే వచ్చు. ఈ శృతి లయ ఇవన్నీ వీళ్ళ అమ్మాయిలని తెలుసు, కానీ అవి సింగింగ్ తో ఏం సంబంధం నాకు పెద్ద తెలియదు. ఇద్దరు అమ్మాయిలని తెలుసా శృతి లయ? Nice. జోకింగ్. సో యా, సనారే లిరిక్స్ చాలా బాగా రాశాడండి. అండ్ పాట ఎప్పుడు విన్నా సరే నాకు ఆ లిరిక్స్ బాగా గుర్తొస్తుంటాయి. సో యా, సనారే ఈ పార్ట్ నాకు చాలా ఇష్టం. గడపాలనుంది నీతో ఇంకా వెళ్ళిపోతావేంటి ఉండొచ్చుగా, వెళ్ళిపోవాలంటూ చెబితే వంక వదిలేస్తావేంటి ఆపొచ్చుగా, చినుకు చినుకుగా మనసు పైన చనువు కురిసే వర్షంలా, పెదవికెదురుగా పెదవి పడిన నరకముందే స్వర్గంలా. మీరు యాక్టరే అనుకున్నా, సింగర్ కూడా. థ్యాంక్ యూ. మీరు కూడా పాడొచ్చు కదా కొన్ని हाँ, లిరిక్స్. हो गया ना. మీ లిరిక్స్ పాడండి. మీరు మీకు ఏది వచ్చో అదే పాడండి. కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా ఏనాడో నా కోసం పుట్టేసావా అందం గురి పెట్టేసావే, నన్నే పడగొట్టేసావే. సూపర్. మీ రియల్ లైఫ్ లో అలేఖ్య ఎవరు ఉన్నారా? అలేఖ్య లేదండి. ఇంకెవరో పేరు ఎందుకు చెప్తామండి కెమెరా ముందు అయ్యండి? మీరు భలే అడుగుతున్నారు క్వశ్చన్లు. మీ లైఫ్ లో అర్జున్ ఉన్నారా? सेकंड हाफ देखने के बाद आपको लगता है कि मैं अर्जुन को అలాంటి అర్జున్ మాత్రం అసలు వద్దు ఏ అమ్మాయికి. नहीं, नहीं, కానీ no. బాగా చేశారు అంకిత్. Thank you రెండు so మాత్రం much. నిజంగా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అప్పటిదాకా భలే ఉన్నాడు ఈ అబ్బాయి అనుకున్నా, అమ్మో భలే ఉన్నాడు అనిపించింది. తర్వాత చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ Thank you. ప్రాజెక్ట్స్ ఏంటి? ఇమీడియట్ గా షూటింగ్ కి వెళ్ళేది లవ్ జాతర అని ఒకటి ఉందండి. గోపీనాథ్ రెడ్డి అని సమ్మత్మే సినిమా డైరెక్టర్. ఓకే. సో ఆ సినిమా షూట్ కి వెళ్తున్నాము. అండ్ దెన్ సింపుల్ సంతోష్ అని ఒకటి ఉంది. అండ్ గర్విడ్ లక్ష్మి అని ఒక సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఒకటి చేస్తున్నాను. All the Then- best. థ్యాంక్ యూ. అండ్ దెన్ ఒక పెద్ద సినిమా ఒకటి చేస్తున్నా, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నా ఒక పాన్ ఇండియా ఫిల్మ్ లో. మీ బర్త్డే కి నిహారిక కొండదెల ఒక పోస్ట్ పెట్టారు. ఆ అవును. పోస్ట్ కూడా వైరల్ అయింది. ఆవిడతో మీ అసోసియేషన్ బాండింగ్ ఏంటి?
చాలా సింపుల్ పోస్ట్ అండి, ఊరికి ఎందుకు వైరల్ చేశారో తెలియదు అది, బట్ రకరకాల హెడ్ లైన్స్ పెట్టారు, బట్ దట్స్ ఓకే. ఎనీవేస్, నిహారిక గారితో నేను ఒక 4-5 years నుంచి ట్రావెల్ ఉందండి. ప్రొఫెషనల్గా నేను ఆవిడ కంటెంట్ ప్రొడక్షన్ హౌస్లో కంటెంట్ ఎగ్జిక్యూటివ్గా చేస్తూ ఉంటాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో. అది ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన జర్నీ. నాకు పార్ట్ టైం జాబ్స్ చూస్తున్నా నేను అన్న టైంలో, బికాజ్ అన్ని సినిమాలు చేయలేము, బట్ వీ ఆల్సో వాంట్ మనీ, సో పార్ట్ టైం. సో అట్లా ఆవిడకి నాకు ఉన్న ర్యాపోకి ఒక ఆడిషన్ ద్వారా కలిసాను నేను ఆవిడని, ఆవిడ చేసే వెబ్ సిరీస్ ఆడిషన్ ద్వారా. అట్లా నేను రైటింగ్ కూడా బాగా చేస్తున్నాను అని తెలిసి రైటింగ్ సజెషన్స్ ఏవో అడగడం, అలా స్టార్ట్ అయిన బాండ్. మేము ఇద్దరం ఒక వెబ్ సిరీస్ చేద్దామని అనుకున్నాం, అంటే ఆవిడ ప్రొడ్యూస్ చేసేది, బట్ అది కుదరలేదు. బట్ అలా ఆ బాండ్ కంటిన్యూ అయ్యి ఆ ప్రొడక్షన్ హౌస్లో కథలు వింటూ ఉంటాను. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అంతే. ఈ సినిమాలో మీకు బాగా టఫ్ అనిపించిన సీన్ ఏంటి యాక్ట్ చేయడం? आई थिंक द बर्थडे वाला सीन. బర్త్డే వాళ్ళ बर्थडे वाला सीन. పేరెంట్స్ కూడా చాలా హర్ట్ చేస్తారు మీరు. हाँ दिस सीन लाइक मैं मीनिंग समझ मतलब मीनिंग समझने के बाद व्हाट्सअप हुआ. व्हाट्सअप होने के बाद जब नरेश सर को देख रही थी ना, लाइक ये सच में बोल रही हूँ क्या मैं? नहीं इट्स वेरी डिफिकल्ट फॉर मी. మీకేది ఇట్లా- టఫ్ అనిపించింది? నాకు టఫ్, మీరు ఎక్స్ట్రీమ్ చూసారు కదండి, ఫస్ట్ సీన్ ఏమో అనిపించింది నాకైతే. కాదా? ఫస్ట్ సీన్ అసలు ఏం కాదండి, అసలు అది పర్లేదు. మనం ఆన్ స్క్రీన్ కొన్ని చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. దట్స్ ద క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, నా రివీలింగ్ ఇదంతా ఏదైతే ఉందో అదంతా చాలా ఇబ్బంది పడ్డాను నేను. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ పోలీస్ ఆఫీసర్ ఇమ్రాన్ హీరో అయిపోయారు. ఇమ్రాన్, అంటే Yes. అతని క్యారెక్టర్ పేరు ఇమ్రాన్, ఇమ్రాన్. బట్ నితిన్ ప్రసన్న గారు చాలా బ్రిలియంట్ యాక్టర్, ఓహో. ఆయన అసలు బ్రిలియంట్ యాక్టర్. ఈస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఫైనల్ గా బ్యూటీ మీ ఇద్దరికి కూడా సూపర్ సక్సెస్ నిచ్చింది. ఇంకా ఇలాంటి మూవీస్ మీరు ఇద్దరు చాలా చేయాలని కోరుకుంటున్నాం, అంటే వేరువేరుగా. Yeah. మళ్ళీ ఇదే కాంబినేషన్ అంటే కూడా కష్టం కాబట్టి ఆల్ ద బెస్ట్ టు యూ బోత్. థ్యాంక్ యూ Thank you స్వరూప so గారు, much. Thank థ్యాంక్ you యూ so టు much. యూ అండ్ ఆల్ ద సుమన్ టీవీ వ్యూవర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.